ఇంకొక ముఖ్యమైన విషయం కూడా ఇక్కడ తెలియచేయాల్సింది కూడా ఏంటి అని అంటే కూడా ఇంత మంచి ఆలయం ఇక్కడ ఉంది కదా, కానీ ఒక 14 ఇయర్స్ బ్యాక్ అంటే 13-14 సంవత్సరాల ముందు ఇదంతా కూడా అంటే ఈ టెంపుల్ స్థలం ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకు కనిపిస్తూ ఉంది శ్మశాన వాటిక. ఇదంతా ఇగో ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి కదా, మొత్తం శ్మశాన వాటిక అని తెలుస్తూ ఉంది. ఇక్కడ అన్నీ కూడా ఇగో ఉన్నాయి కూడా, అన్నీ కూడా శ్మశాన వాటికలో ఉన్నటువంటి సమాధులన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇదంతా శ్మశాన వాటిక అయితే ఇక్కడే గుడి నిర్మాణం చేశారు. ఇక్కడ పెద్దలంతా కలిసి ఇక్కడ గుడి నిర్మాణం చేసి గుడి ప్రాంగణం అని చెప్పేసి ప్రజలకి ఆహ్లాదకరంగా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ఒక ప్లేస్ను పార్కింగ్ ప్లేస్ని కూడా పార్క్ లాంటి ప్లేస్ను అరేంజ్ చేసి ఇక్కడే చెరువును అంటే చెరువు ప్రాంగణంలోనే శ్మశానాలు ఉండేటివి. ఈ చెరువు గుడి చెరువు అనే విధంగా కూడా ఇక్కడ పెట్టడం కూడా జరిగింది. అంటే ఇదంతా శ్మశాన వాటిక. వాస్తవంగా ఈ శ్మశాన వాటికలో గుడి కట్టడం అనేది ఏదైనా లోపం జరుగుంటుందా అంటే అదే తప్పైపోయిందా, ఒక శ్మశాన వాటికలో అమ్మవారిని నిలపడం అనేది అది కరెక్ట్ కాదు కదా అనే ఒక అనుమానాలు కూడా ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. మరి అలా ఏమన్నా ఆగ్రహానికి గురయ్యిందా అమ్మవారు? ఆగ్రహానికి గురయ్యి ఆ యువతితో ఇలాంటి పని చేయించుంటుందంటే దేవుణ్ణి మనం నమ్మాలి, ప్రకృతిని మనం నమ్మాలి ఖచ్చితంగా కూడా అనే ఒక ఇదితోటి ఇప్పుడు కుర్మ సంఘాలంతా కూడా అదే మాకు భయభ్రాంతులకు మేము గురవుతున్నాము అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్న మాట. మరి ఇదంతా శ్మశాన వాటికలో అమ్మవారి ఆలయాన్ని నిర్మించడం ఏంటి అనేది కూడా ఇక్కడ ఉన్న ప్రజల్లో అనుమానాలు కూడా చాలా వ్యక్తం అవుతున్నాయి. అదే కాకుండా ఆ యువతి ఎక్కడి నుంచి విజయనగరం నుంచి ఇక్కడికి వచ్చింది అని అంటే ఇక్కడి నుంచి కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చి కూడా 20 రోజులే అవుతుంది. అంటే వీళ్ళు కళ్యాణం జరిపించిన తర్వాతే ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కేవలము ఈ గుళ్ళోనే అంత ఘటనకు పాల్పడింది అమ్మాయి అంటే ఇక్కడ నిజంగా దేవుడి మహిమ ఉన్నప్పటికీ కూడా దేవుడు ఏమైనా ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడా? మేము చేసింది తప్పు అని ఏమన్నా చూపించడానికి ఇలాంటి వైపరీత్యాలు ఏర్పడ్డాయా అనే భయాందోళన కూడా మాకు కలుగుతుంది అని చాలామంది కూడా ప్రజలు వ్యక్తం చేస్తున్న అనుమానాలను కూడా తెలుస్తూ ఉంది. మరి అక్కడికి కూడా వెళ్ళి చూద్దాం, ఆ అమ్మాయి ఎక్కడ తీసుకుంది ప్లాట్ అనేది కూడా అక్కడికి కూడా వెళ్ళి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతము ఇక్కడే ఆ యువతి కూడా ఫ్లాట్ తీసుకొని ఉన్నది కూడా, ఎందుకంటే ప్యాకేజ్ మీద తీసుకున్నారు అనేది కూడా తెలుస్తూ ఉంది. మరి లోపల సెకండ్ ఫ్లోర్లో తీసుకున్నారు అనేది కూడా తెలుస్తూ ఉంది. ఈ సెకండ్ ఫ్లోర్లో ఎక్కడ తీసుకున్నారు ఏంటి ఒకసారి, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ కూడా ఇక్కడే, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇద్దరు ఇక్కడే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది కాబట్టి ఒకసారి పైనకి వెళ్ళి మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. అసలు ఎప్పుడు వచ్చారు, ఎన్ని రోజుల క్రితం వచ్చారు, ఇక్కడ ఎంత రెంట్ పే చేస్తున్నారు, అసలు ఈ రూమ్ ఎలా తీసుకున్నారు వాళ్ళు, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఈ ఫ్లాట్ కూడా డైలీ 3,500 రూపాయలు రెంట్ పే చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది రోజుకి. అంటే మరి ఎంత ప్యాకేజ్లో వాళ్ళు మాట్లాడుకున్నారు అనేది కూడా ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. వాళ్ళ మదర్ ఉన్నారు, వాళ్ళ ఫాదర్ ఉన్నారు అనేది తెలుస్తూ ఉంది కాబట్టి ఒకసారి మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. ఏంటి అనేది కూడా ఇదే రూమ్లో వాళ్ళు ఉండేది. ఒకసారి డోర్ ఓపెన్ చేయండి అమ్మా, ఒకసారి చేయండి తల్లి. ఒక్కసారి అమ్మా, మిమ్మల్ని ఎక్కువ ఏం మాట్లాడిచ్చాను నేను. అంటే ఎన్ని రోజుల క్రితం వచ్చారు మీరు ఇక్కడికి? దానికోసమే నాకు తెలీదు అని చెప్తా ఉంది తను, నేను చెప్పను అంటుంది. అంటే కనీసం ఎన్ని రోజుల క్రితం వచ్చారు మీరు, ఏమైంది పాపకి అడుగుతున్నాను తల్లి. అసలు బయటికి రావట్లేదు, చెప్పట్లేదు, నాకు తెలీదు అంటుంది. ఎక్కడి నుంచి వచ్చారు కనీసం తెలుసుకుందామన్నా కానీ నాకు మైండ్ బాగలేదు, నాకు టెన్షను అంటుంది. ఏంటి అసలు ఏం జరిగిందనే కోణంలో కూడా తెలియట్లేదు. ఒకసారి అమ్మా, ఒకసారి డోర్ ఒక్కసారి తీయండి తల్లి, మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టము. ఒక్కసారి ఏం లేదు, అలా కాదమ్మా, మీరు ఎన్ని రోజుల క్రితం వచ్చారు? అది కరెక్టే, అది కరెక్టే. మీరు ఎన్ని రోజుల క్రితం వచ్చారు? అంటే ఇక్కడ జరిగింది కదా ఇన్సిడెంట్ ఇక్కడ జరిగింది, మీకు తెలీదా? మీకు తెలీదా? మీకేం తెలీదా? ఎందుకంటున్నారు? దేనికి అంటున్నారా చెప్పండి, దేనికి అలా అంటున్నారు చెప్పండి అంటున్నాం. అంటే ఇన్సిడెంట్ జరిగింది ఇక్కడే కదా, ఇన్సిడెంట్ జరిగింది ఇక్కడే కదా. ఫస్ట్ ఈ ఫ్లాట్ వాళ్ళు ఎవరు అది తెలుసుకుందాము. ఈ ఫ్లాట్ వాళ్ళు ఎక్కడున్నారు,
ఎందుకు ఇచ్చారు ఈ ఫ్లాట్ వీళ్ళకి, ఏ ఆధారాలతోటి ఇచ్చారు, ఏ విధంగా ఇచ్చారు, అసలు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ పెట్టుకుంటున్నారు, ఈ ఫ్లాట్ వాళ్ళు ఎక్కడున్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ అసలు వీళ్ళకు ఫుడ్తో సహా ప్యాకేజ్ అన్నారు, ఆ ఫుడ్తో సహా ఏంటి అసలు, తను ఎంత ర్యాష్గా మాట్లాడుతుంది చూస్తున్నాం కదా, ఎంత ర్యాష్గా సమాధానం చెప్తుంది, ఎంత ర్యాష్గా మాట్లాడుతుంది, అసలు అడిగిన దానికి ఒక్కటి కూడా సమాధానం అనేదే చెప్పట్లేదు, అంత ర్యాష్గా బిహేవ్ చేస్తుంది. అంటే ఏంటి అసలు, వీళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు, దేనికి వచ్చారు తెలియాలి కదా. కనీసం ఒక మాట చెప్తుందంటే కూడా మీకు అర్థమవుతలేదని చాలా రూడ్గా కూడా మాట్లాడుతున్నారు. ఇక్కడ పరిస్థితి తన మదర్ అంటే సొంత మదర్ కూడా కాదు అని తెలుస్తుంది. మరి ఏంటి అనేది తెలియాలి కదా, తను ఎందుకు మాట్లాడట్లేదు అనేది కూడా తెలియాలి ఖచ్చితంగా. కూడా ఉంది మరి ఈ అంటే ఈ ఫ్లోర్ అంతా కూడా ఒకరే తీసుకున్నారు, వీళ్ళు మాత్రమే. ఇదంతా కూడా ఈ ఫ్లోర్ అంతా ఒకరే తీసుకున్నారు, మనకు కనిపిస్తూ ఉంది. అంటే ఆమె రోజుకు 3500 అంటే నెలకి 1,00,000 రూపాయలు పే చేస్తున్నారు, అంటే లగ్జరీ లైఫ్ను కోరుకున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఈ లగ్జరీ లైఫ్ కోరుకున్న వీళ్ళు ఇక్కడికి వచ్చి ఉన్నారు, కానీ ఇంత జరగడానికి కారణం ఏంటి అసలు. కానీ వాళ్ళ మదర్ అని చెప్పుకుంటున్న మదర్ కాని మదరు ఎందుకు ఇంత రూడ్గా, అంత ఇదిగా, అంత ర్యాష్గా మాట్లాడుతున్నారు అసలు. సమాధానం చెప్పకుండా మీడియాకి నాకు ఎటువంటి సంబంధం లేదు, నన్ను అడగొద్దు, మీరు ఉండొద్దు ఇక్కడ, ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని మాట్లాడుతుందా మీ అంత రూబాబుగా. ఎందుకు మాట్లాడుతుంది, సమాధానం చెప్పాలి కదా. అంటే అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చింది తనని, ఏం సమాధానం చెప్పకుండా ఇంత ర్యాష్గా మాట్లాడుతూ ఉంది ఏంటి అసలు అర్థం కావట్లేదు. మరి తను ఏం చేస్తుంది అసలు, ఇక్కడ ఈ ఫ్లాట్ వాళ్ళు ఎవరు అనేది కనుక్కొని వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. కూడా వీళ్ళే రెంట్కి తీసుకురంట, కింద ఫ్లోర్ మొత్తం తీసుకున్నారు, ఇక్కడ పెంట్ హౌస్ తీసుకున్నారు, వీళ్ళకి సపరేట్ మీటర్లు కూడా పెట్టారు. అంటే వీళ్ళు ఏ ఉద్దేశంతో ఇంత పెద్ద ఇల్లు తీసుకున్నారు, కేవలం తల్లి కూతుర్లు దేనికి తీసుకున్నారు ఇంత పెద్ద ఇల్లు. ఇక్కడ పెంట్ హౌస్ తీసుకొని కింద ఫ్లోర్ మొత్తం తీసుకొని అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఒకసారి కింద ఉన్న వాళ్ళను మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈ బిల్డింగ్లో చాలామంది ఉన్నారు, అంటే దీని వెనకాల ఏదో మిస్టరీగా ఉంది, అసలు వీళ్ళ ప్లానింగ్ ఏంటి, ఎందుకంటే వాళ్ళ మదర్ ఏమో మాట్లాడమంటే అసలు చాలా అంటే చాలా ర్యాష్గా మాట్లాడుతుంది ఆమె. అలాంటిది మరి బిల్డింగ్ వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం.